కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతుంది. టీడీపీ, జేడీయూలకు ప్రాధాన్యం కలిగిన శాఖలకు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక టీడీపీ పట్టణాభివృద్ధి, అలాగే జలవనరులు, పరిశ్రమల శాఖలను ఆశిస్తోంది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు బీజేపీ వద్దనే ఉంచుకుంటారని తెలుస్తోంది. అలాగే టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. శివసేన, అలాగే ఎన్సీపీ, ఆర్ఎల్డీలకు ఒక్కో మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. బీహార్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని నితీష్ కుమార్ కోరుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిని రేపుతుంది. ఇక కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తారని తెలుస్తుంది. కేబినెట్లో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని కొనసాగించే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. అలాగే బీసీ కోటాలో బండి సంజయ్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మహిళా కోటాలో డీకే అరుణకు సహాయ మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. అటు ఈటెల రాజేందర్ కూడా తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఈటెలకు మంత్రి పదవి దక్కుకుంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏపీ బీజేపీ నుంచి పురంధేశ్వరి, సీఎం రమేష్కు ఛాన్స్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉండగా టీడీపీ నుంచి రామ్మోహన్, పెమ్మసాని, పార్థసారథికి ఛాన్స్ ఇస్తారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రివర్గ కూర్పు పైన కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావడంతో ఈ జాబితా రూపకల్పనపైన బీజేపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రధానంగా భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జేడీయూకి కీలక పోస్టులు దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ జేడీయూకి బీహార్లో ఫార్ములా ప్రకారం ఏదైతే చరి సమానంగా పదవులు తీసుకున్నారో, ఎంపీ సీట్లు తీసుకున్నారో, సో అదే తరహాలో బీహార్ బీజేపీ ఎంపీలకు అలాగే జేడీయూ ఎంపీలకు సమానమైనటువంటి స్థాయిలో మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక ఫార్ములాను ఖరారు చేసినట్టు తెలిసింది. సో ఆ మేరకు జేడీయూకు క్యాబినెట్లో 2 మంత్రి పదవులు, అలాగే బీహార్ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీల్లో 2కి క్యాబినెట్ పోస్టులు దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ప్రధానంగా రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్లో చోటు ఖరారైంది. ఇక మిగిలినటువంటి మరొక 2 సహాయ మంత్రి పదవులు కూడా దక్కేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో రాయలసీమ నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి పార్థసారథి, అలాగే కమ్మ సామాజిక వర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్కు ఈసారి సహాయ మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందని టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇక జనసేనకు ఒక మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సహాయ మంత్రి పదవి బాలశౌరిని వరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏపీ బీజేపీకి ఈ మంత్రివర్గంలో చోటు ఉంటుందా లేదా అన్న దానిపైన కొంత భిన్నమైన సమాచారం వస్తుంది. పురంధేశ్వరికి అలాగే సీఎం రమేష్ ఇద్దరు కూడా క్యాబినెట్ రేసులో ఉన్నప్పటికీ ఒకరికి చోటు దక్కేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదంటే నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఏపీ బీజేపీకి చోటు దక్కుతుందనేటువంటి ఒక సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఏపీ నుంచి ఇది చూస్తే ఇక తెలంగాణ నుంచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డికి మళ్ళీ క్యాబినెట్లో కొనసాగింపు ఉంటుందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. సో గతంలో ఉన్నటువంటి 4 సీట్లకు అదనంగా 4 సీట్లు గెలిచి మంచి పర్ఫార్మెన్స్ కనబర్చిన నేపథ్యంలో ఆ పర్ఫార్మెన్స్కు రివార్డు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్లో తనకు మళ్ళీ కంటిన్యూయేషన్ చేస్తారనేటువంటి ఒక ఆశాభావంతో కిషన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోల్పోయిన బండి సంజయ్ కూడా ఈసారి తనకు మంత్రి పదవి వస్తారనే ఆశాభావంతో ఉన్నారు. అలాగే ఈటెల రాజేందర్ కూడా 3,90,000 మెజారిటీతో గెలిచారు. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ కూడా ఈసారి సహాయ మంత్రి పదవి అయినా కనీసం దక్కుతుందనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. అలాగే డీకే అరుణ మహిళా కోటాలో ఆమెకు ఈసారి మంత్రి పదవి వస్తుందనేటువంటి ఒక ఆశతో ఆమె ఉన్నటువంటి పరిస్థితి. సో వీరందరూ కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు. సో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలని కలుసుకుంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు రాత్రి రేపటికల్లా ఈ జాబితా అంతా పూర్తయి రాష్ట్రపతి భవన్కి వెళ్ళబోతుంది. సో రేపు రాత్రి 7:15 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పొరుగు దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. దాదాపు 10,000 మందిని ఆహ్వానించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీ నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.